బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అనాసాగరం బైపాస్ దగ్గర కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు కాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓవర్టేక్ చేయబోయి లారీని బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అనాసాగరం బైపాస్ దగ్గర కావేరీ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓవర్టేక్ చేయబోయి లారీని బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అవునండి. ఈ బస్సు ఎక్కాము ట్రావెల్స్, కావేరీ ట్రావెల్స్. దాని మీద నైట్ టైము 11:30, సుమారు 11:30కి లారీ ఓవర్టేక్ చేసి ఢీకొట్టింది. బస్సులో సుమారు 30 మంది వరకు ఉంటారు. అందరూ నైట్ టైం కదా, అక్కడక్కడ ఎక్కారు కాబట్టి మాకు లెక్క దొరకలేదు. సుమారు 30 మంది ఉంటారు. నందిగాం దాటాక ఎన్టీఆర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్లో అందిస్తారు. సంతోష్, ఎన్టీఆర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం, అనాసాగరం బైపాస్ దగ్గర కావేరీ ట్రావెల్స్ బస్సు లారీ యాక్సిడెంట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చక్రి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అనాసాగరం ఫ్లైఓవర్ వద్ద అయితే కనుక కావేరీ బస్సు ట్రావెల్ అంటే స్లీపర్ బస్ అనేది కూడా ఇటు లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదానికి అయితే కనుక గురవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రమాదాన్ని చూసుకున్నట్లయితే కనుక ఏదైతే లారీని ఓవర్టేక్ చేస్తూ జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో భాగంగా దాదాపు 35 మంది ప్రయాణికుల్లో 11 మంది గాయాలవడం, అదేవిధంగా ముగ్గురికి తీవ్ర గాయాలవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇటు ఈ యొక్క బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నట్టు కూడా ఇటు సమాచారం అందుతా ఉంది. ఈ బస్సులో భాగంగా ఇది ఒక స్లీపర్ బస్సు తెల్లవారుజాము జరిగినటువంటి ఈ యొక్క ఘటనలో భాగంగా అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి ఘటన అయితే కనుక చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదానికి గల కారణం ఓవర్ స్పీడ్, అతి వేగమే అయితే కనుక ప్రధానంగా అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ యొక్క గతంలో కూడా అతి వేగంగా వెళ్తూ నిప్పులు కూడా వచ్చినటువంటి అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో అయితే కనుక కర్నూలు ఘటన అయితే చూసాము. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఘటన అతి వేగానికి ఓవర్ స్పీడ్ తోటి వెళ్తూ ఓవర్టేక్ చేస్తూ జరిగినటువంటి ఈ యొక్క ఘటనలో భాగంగా ప్రయాణికులు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు. అయితే చాలా వరకు ప్రమాదం తప్పిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఇటు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఘటనలో భాగంగా తీవ్రంగా గాయాలైనటువంటి ప్రయాణికులను అయితే కనుక ఆసుపత్రికి తీసుకెళ్లి మరి అయిన వైద్యం అనేది అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఈ యొక్క ట్రావెల్ బస్సులపై అయితే కనుక పూర్తి స్థాయిలో అధికారులు ఉక్కుపాదం మోపాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం జరుగుతూనే ఉంటున్నాయి కాబట్టి ఏదైతే దీనికి సంబంధించి ట్రావెల్ బస్సెస్ ఘటన జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. తరచు కూడా తనిఖీలు నిర్వహించట్లేదు. ఏదైతే హై స్పీడ్ ఎక్కువగా స్పీడ్ లిమిట్ అనేది లేకపోవడం, అయితే ఇటు ఆర్టీసీ బస్సులకు కావచ్చు, లారీలకు కావచ్చు, వీటన్నిటికీ కూడా స్పీడ్ లిమిట్ పెట్టేటప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్ బ్రేక్ జరిగేటప్పుడు మాత్రం స్పీడ్ లిమిట్ అనేది ఖచ్చితంగా చూస్తారు. అయితే ఈ యొక్క ప్రైవేట్ బస్సులకు మాత్రం ఈ యొక్క స్పీడ్ లిమిట్ అనేది చూసినప్పటికీ అనంతరం కూడా ఏదైతే బ్రేక్ అనంతరం వారు ఆ స్పీడ్ లిమిట్ తీసివేసి అతి వేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితులు, సుదూర ప్రాంతాలకి తక్కువ టైం అయితే కనుక గమ్యస్థానానికి చేరుకోవాలన్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి సంఘటనలు అయితే కనుక ప్రమాదాలకి గురవుతున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఘటన చూసుకున్నట్లయితే కనుక ఒక్కసారిగా నేషనల్ హైవే ఉలిక్కిపడినటువంటి పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అయితే వీటిపై కూడా ఈ ట్రావెల్ బస్సులు, స్లీపర్ బస్సులు కూడా ఎక్కువగా తరచూ ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఎక్కువగా చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్టీఓ అధికారులు అయితే కనుక ఈ స్లీపర్ బస్సులపై ఉక్కుపాదం మోపాలంటూ కూడా కోరుతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సంతోష్, ఈ ప్రమాదానికి బస్సు ఓవర్ స్పీడే కారణమో పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? పోలీసులు ఏమంటున్నారు సంతోష్?
ఘటనా స్థలానికి ఇటు పోలీసులు చేరుకోవడం, అదేవిధంగా ఆ ఘటనకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ప్రయాణికులను సైతం కూడా వివరాలన్నీ అడిగి తెలుసుకోవడం కూడా జరుగుతుంది. అంటే డ్రైవర్ నిర్లక్ష్యమా, లేదంటే కనుక ఆ డ్రైవర్ నిద్రలో ఉన్నారా, వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు పోలీసులు అనేది చేపట్టడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఇటు ట్రావెల్ కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కూడా పోలీసు అధికారులు సంప్రదించడం జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఇటు ఇప్పటికే కేసు నమోదు అనేది చేయడం కూడా జరుగుతుంది. ట్రావెల్ బస్సుకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆర్టీఓ అధికారులు సేకరించి దీనికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇటు పోలీసు అధికారులకు ఇవ్వడం, దీంతో పాటు ఆ ఆర్టీఓ అధికారులు అక్కడికి చేరుకొని ఆ బస్సుకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా సేకరించే పనులు అయితే ఉండడం కూడా జరుగుతూ ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ సంతోష్. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సిద్దిపేట జిల్లా చెరియాల మండలం ఆకునూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సెట్టే భాస్కర్ గ్యాస్ ముట్టించగా లీకే ఒకసారిగా పెద్ద శబ్దంతో పేలింది. ఇంట్లో ఉన్న భాస్కర్తో సహా తండ్రి అయ్యాలం, భార్య కావ్య, ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా చర్యల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం ఆకునూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సెట్టే భాస్కర్ గ్యాస్ ముట్టించగా లీకే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. ఇంట్లో ఉన్న భాస్కర్తో సహా తండ్రి అయ్యాలం, భార్య కావ్య, ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా చెర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్ పేలింది. పొద్దున ముట్టిద్దామని ఆన్ చేసిండట. ఆన్ చేసి ముట్టిద్దామని చూసే వరకు మొత్తం మనకి ఎక్కువ అయింది. భాస్కర్ నువ్వు టెన్షన్ పడక, ఏం కాదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు చేస్తుంది. జామీనగర్లోని యూనివర్సిటీ కార్యాలయంలో సోదాలు జరుపుతుంది. యూనివర్సిటీ నిధుల సమీకరణ, నిధుల మళ్లింపుపై ఆరా తీస్తుంది. ఢిల్లీ బ్లాస్ట్ అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ ఆర్థిక కార్యకలాపాలపైన విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈడీ రంగుల్లోకి దిగింది. ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు చేస్తుంది. జామీనగర్లోని యూనివర్సిటీ కార్యాలయంలో సోదాలు జరుపుతుంది. యూనివర్సిటీ నిధుల సమీకరణ, నిధుల మళ్లింపుపై ఆరా తీస్తుంది. ఢిల్లీ బ్లాస్ట్ అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ ఆర్థిక కార్యకలాపాలపైన కూడా విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈడీ రంగులోకి దిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్ అందిస్తారు. మధు, ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? అనేది బయటికి రావాలి. అందుకోసమే ఇప్పటికే దాడులు నిర్వహించారు. ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఆరా తీసినప్పుడు సంథింగ్ రాంగ్, ఏదో లోపల జరుగుతుంది అని అనుమానించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే జామియా నగర్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఏదైతుందో ఆ కార్యాలయంలో అయితే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించి నిధులు
ఎలా వస్తున్నాయి, అదేవిధంగా నిధులు ఎక్కడికైనా మళ్లింపు చేస్తున్నారా అనే దానిపైన పూర్తిగా వివరాలు అయితే ఆరా తీస్తున్నారు. అయితే అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఏదైతుందో దాని కేంద్రంగా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏదైతుందో ఆ మాడ్యువల్ కి సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ అయితే మొదలైంది. ఇక్కడ ఏదైతే యూనివర్సిటీ ఇన్సైడ్ ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటటువంటి సమాచారం కూడా ఉన్న నేపథ్యంలోనే పట్టుబడినటువంటి వారందరూ కూడా చదువుకున్నది ఇదే యూనివర్సిటీ అయిన నేపథ్యంలోనే ఇన్ని రోజుల పాటు ఇంత జరుగుతున్నా కానీ యూనివర్సిటీ ఏమాత్రం కూడా కనిపెట్టలేకపోవడం అదే ప్రధానంగా కూడా. సో అలా కనిపెట్టలేకుండా ఒకవేళ తెలిసినా కానీ సైలెంట్ గానే ఉన్నారా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. రైట్ నౌ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలలో ఖచ్చితంగా కూడా నిధులకు సంబంధించి యూనివర్సిటీకి వచ్చేటటువంటి నిధులు ఇప్పటివరకు ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీదనే ప్రధానంగా దృష్టి పెట్టారు. కాబట్టి డెఫినెట్ గా ఈ యూనివర్సిటీలో ఉగ్రవాదులకు శిక్షణ లాంటివి, అదేవిధంగా ఉగ్రవాదులు ఇక్కడ ఉండి ఏదైనా పథక రచన చేయడం అంటే భారతదేశంలో కీలకమైనటువంటి నగరాలలో పథక రచన చేయాలంటే ఇదే యూనివర్సిటీలో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 13 ఏదైతే ఉందో అందులోనే ఉమర్ కూడా ఉండడము, గతంలో అతను దొరికినటువంటి డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో కూడా కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిధులకు సంబంధించినటువంటి సోదాలు అయితే మొదలు పెట్టారు. చెట్లు అయితే మధు, ఉగ్రవాదులకు ఎంతకాలం నుంచి ఈ ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో వీరికి ఆశ్రయం కల్పిస్తుంది, ఎంతకాలం నుంచి వీరికి శిక్షణ అందిస్తుంది మధు? వీళ్ళు ప్రధానంగా ఎప్పుడైతే బాబ్రీ మసీద్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఉందో ఆ ఇష్యూ తర్వాత పహల్గాం దాడి ఏదైతే ఉందో ఆ దాడి అనంతరం కూడా ఈ ఉగ్రవాద సంస్థ అలర్ట్ అయింది. ఎలాగైనా సరే ప్రతీకారం తీసుకోవాలి అనే దానికి సంబంధించి అక్కడే లోపల ఉండి చదువుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళలో కొంతమంది ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళు ఉగ్రవాదులతో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలపడం, అలా చేతులు కలిపిన తర్వాత బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేయడము, కొంతమందిని ఆత్మహత్యగా తమంతట తామే చనిపోయి ఆత్మహత్య దాడికి పాల్పడి తమతో పాటు విధ్వంస రచన చేసేలాగా ఇదంతా కూడా ప్లానింగ్ అంతా కూడా ఇదే యూనివర్సిటీ నుంచి జరిగింది. ఏదైతే ఉమర్ కు సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉందో అతని దగ్గర దొరికినటువంటి డైరీలో అనేక కీలకమైనటువంటి సమాచారం ఉంది. వాటి ఆధారంగానే రైట్ నౌ అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. దాంట్లో కీలకంగా ఉన్నటువంటి సమాచారం నిధులు అంటే వీళ్ళకి వచ్చేటటువంటి డబ్బులు ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది చాలా కీలకం. కాబట్టి రైట్ నౌ దాని మీద దృష్టి పెట్టారు. దాంతో పాటు వీళ్ళు ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరపాలి అనే దాని మీద ప్లానింగ్ చేసుకున్నారు అనే దాని మీద కూడా దర్యాప్తు మొదలైంది. కాబట్టి అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు ఎన్ఐఏ అధికారులు 3 విభాగాలు కూడా చాలా కీలకంగా దర్యాప్తు అయితే జరుపుతున్నాయి. జగతి రైట్, థ్యాంక్ యూ మధు. హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారుల సోదాల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైట్స్ కలకలం చెలరేగుతోంది. ఈసారి ప్రముఖ హోటల్స్ హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా అత్యంత పేరు పొందిన హోటల్స్ కు సంబంధించిన ఓనర్లు, వారి యొక్క బంధుమిత్రుల యొక్క ఇళ్లలో కూడా ఈ సోదాలు చేస్తున్నారు. అలాగే
హోటళ్ల కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాల నిర్వహణ ఎక్కడైతే కొనసాగుతుందో అక్కడ కూడా యొక్క రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. పలు టీంలు ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచే హోటళ్లకు సంబంధించినటువంటి యజమానుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మహఫిల్, పిస్తా హౌస్, అలాగే షాగ్ హౌస్, ఈ 3 రెస్టారెంట్లకు సంబంధించినటువంటి ఓనర్ల యొక్క ఇళ్లు, ఆఫీసుల్లో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజేంద్ర నగర్ లోని పిస్తా హౌస్ యజమాని యొక్క ఇంట్లో యొక్క సోదాలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపున షేక్పేట ప్రాంతంలో ఉన్నటువంటి మరొక ఓనర్ యొక్క ఇంట్లోనూ అలా ఇలా మొత్తం 3 హోటళ్లకు సంబంధించినటువంటి ప్రధాన ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఓనర్ల యొక్క ఇళ్లు, కార్యాలయాలతో పాటు బంధుమిత్రుల యొక్క ఇళ్లలోని యొక్క సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 15 ప్రాంతాల్లో యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ రెస్టారెంట్లు అనేవి ఎక్కువ, అంటే ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ లెక్కల్లో చూపించడం మాత్రం చాలా తక్కువ చూపిస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడంలో అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతోనే ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయా హోటళ్లకు సంబంధించి పిస్తా హౌస్, షాగ్ హౌస్, మహఫిల్ హోటళ్ల యజమానులు ఎవరైతే ఉన్నారో అమీర్, అజీజ్, షామీర్ అనేటువంటి 3కు సంబంధించినటువంటి యొక్క ఇళ్లు, ప్రధాన కార్యాలయాల్లో యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో వాళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇన్కమ్ అనేది ఎంత జనరేట్ అవుతుందో ఆ హోటల్స్ నుంచి వీళ్ళు చూపిస్తున్నటువంటి లెక్కలు అనేవి ఏ రకంగా ఉన్నాయి, వస్తున్నటువంటి ఇన్కమ్ కు చూపిస్తున్నటువంటి క్యాల్కులేషన్స్, మొత్తం ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి కూడా ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనే దాని మీద ప్రస్తుతం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ప్రస్తుతం పిస్తా హౌస్ కు సంబంధించినటువంటి ఓనర్ యొక్క ఇంట్లో మొత్తం 4 టీంలు సోదాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఆయన్ను అందుబాటులో ఉంచి యొక్క సోదాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చేసిన ట్రాన్సాక్షన్స్, ఆ హోటళ్ల నుంచి జరిగినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ను రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా మహఫిల్ రెస్టారెంట్, అలాగే పిస్తా హౌస్, ఇప్పుడు ఇలా 3 షాగ్ హౌస్, ఈ 3 రెస్టారెంట్లకు సంబంధించినటువంటి ఆ ఓనర్ల యొక్క ఇళ్లలో యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున అవినీతికి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో అనేది ప్రస్తుతం ఐటీ అధికారులు ఐడెంటిఫై చేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క హోటళ్ల నిర్వహణకు సంబంధించినటువంటి పలు కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకొని వాటికి సంబంధించినటువంటి ఆరా తీస్తూ ఉన్నారు. అలాగే ఇటీవల కాలంలో చేసినటువంటి ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా వరుసగా ఆయా హోటళ్ల యజమానులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రత్నకుమార్, ఐటీ దాడులపైన హైదరాబాద్లో ప్రముఖ హోటల్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా స్పందించారా రత్నకుమార్? ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఐటీ అధికారులు వాళ్ళ అదుపులోనే ఉంచుకొని ప్రశ్నిస్తున్నారు. అయ్యో వాళ్ళు ఆ తర్వాత ఐటీ అధికారుల సోదాలు ముగిసిన తర్వాత రెస్పాండ్ అవుతారా లేదా అనేది సాయంత్రం వరకు ఐటీ సోదాలను కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతం వాళ్ళ అదుపులోనే ఉండి ఐటీ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ఐటీ అధికారులు చూపించాల్సినటువంటి లెక్కలు ఏవైతే ఉంటాయో ఆ క్యాలిక్యులేషన్స్ కు సంబంధించి, ముఖ్యంగా ఇటీవల కాలంలో వారు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్, హోటళ్లలో జరిగినటువంటి లావాదేవీలు, మొత్తం ఎంత పెద్ద మొత్తంలో ఆదాయం అనేది సమకూరుతోంది, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు లెక్కలు అనేవి ఎంతవరకు చూపిస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం వరుసగా వాళ్ళందరినీ కూడా ప్రశ్న 3 హోటళ్లకు సంబంధించినటువంటి యజమానులు వారి యొక్క బంధుమిత్రులను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ సోదాలు ముగిసిన తర్వాత వారు దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. హైదరాబాద్ గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. గచ్చిబౌలి ప్రధాన రహదారి పక్కన ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన లేఅవుట్లో రోడ్లు, ప్రజావసర స్థలాల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. లేఅవుట్లోని పార్కులు, రహదారులను ఆక్రమిస్తూ పక్కనున్న సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు నిర్మాణాలు చేపట్టారని ఫ్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీధర్రావు ఆక్రమణలకు సంబంధించి గతంలోనే హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా పరిశీలించిన హైడ్రా అధికారులు లేఅవుట్ కబ్జా చేసి పలు నిర్మాణాలు చేపట్టినట్టుగా గుర్తించి తొలగించారని ఫ్లాట్ల యజమానులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన న్యాయస్థానం వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో సోమవారం హైడ్రా బృందాలు రంగంలోకి దిగి లేఅవుట్లోని రోడ్లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నిలమట్టం చేస్తాయి. రోడ్ల హద్దులను నిర్ధారించి వాటిని పునరుద్ధరించారు.
ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఅవుట్లో సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్రావు చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండడంపైన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. కూల్చివేతలు చేపట్టరాదని ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని, సదరు పిటిషన్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా కూల్చివేతలు చేపడుతున్నారని పేర్కొంటూ సంధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తుంది. కూల్చివేతలు ఇప్పటికే కొనసాగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని పేర్కొంటూ సంధ్య హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది ఏ సత్యశ్రీ వాదిస్తూ జూన్ 6న ఇదే హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. హైడ్రా తరపున న్యాయవాది కౌటిరి పవన్ వాదిస్తూ ఈ కేసులో అదనపు అడ్వకేట్ జనరల్ హాజరవుతారని, ఒకరోజు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఇవాళకి వాయిదా వేసింది. గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ ఆక్రమణల తొలగింపు కూల్చివేతలపై కోర్టు ధిక్కరణ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లు అందిస్తారు. మధు, ఎలా ఉంది అంటే ఇక్కడ అధికారులు వస్తారు, తొలగిస్తారు, మళ్ళీ నిర్మాణాలు చేపడతారు, మళ్ళీ అధికారులు వస్తారు, మళ్ళీ తొలగింపులు. ఎలా అంటే తాగుడు మూతల దండాకు దొంగ ఎవరు అన్నట్టుగానే వ్యవహారం అంతా కూడా అసలు ఆక్రమణ జరిగింది అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆక్రమణ జరగకుండా ఉంటే హైడ్రా రంగంలోకి దిగదు. ఇక్కడ హైడ్రా రంగంలోకి దిగింది అంటేనే డెఫినెట్ గా సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది, ఇక్కడ ఆక్రమణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జా అయిందని అయితే అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సంధ్య కన్వెన్షన్ ఏదైతుందో దానికి సంబంధించి గతంలో కూడా అధికారులు రంగంలోకి దిగారు, కూల్చివేతలు కూడా చేశారు. గచ్చిబౌలిలో ఉన్నటువంటి సంధ్య కన్వెన్షన్ ఏదైతుందో దానికి ఆక్రమణ తొలగిస్తూ కూడా హైకోర్టు ఆదేశాలతో హైడ్రా అయితే రంగంలోకి దిగింది. గతంలో తొలగించినా సరే మళ్ళీ తొలగించిన ప్లేస్ లోనే మళ్ళీ ఆక్రమించడంతో ఇంకా కూల్చివేతలపై కోర్టు ధిక్కరణ పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ కు సంబంధించి పూర్తిగా కూడా ఏం జరిగింది అనే దాని మీద కోర్టులో వాదోపవాదనలు కూడా విన్నారు. అయితే వాదనలు విన్నటువంటి ధర్మాసనము ఈ రోజు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారా అనేది కూడా చూడాల్సినటువంటి విషయము. ఇదంతా కూడా అంటే సంధ్య కన్వెన్షన్ కు సంబంధించినటువంటి వ్యవహారము ఒక 2 రోజుల పాటు అంటే ఎలా ఉంటుందంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాగా మారిపోతుంది. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ మామూలే అన్నట్టుగానే వ్యవహారం ఉండబోతుంది. ఇప్పుడైనా ఇకనైనా ఈ సంధ్య కన్వెన్షన్ కు సంబంధించి ఆక్రమణలు జరిగి ఉన్నాయా లేదా, జరిగి ఉంటే ఎంత జరిగాయి అనే దాని మీద హైడ్రాధికారులు హైకోర్టులో చాలా స్పష్టంగా కూడా చెప్పిన దాని మీదనే ఆదేశాలు రావడము, వచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే కూల్చివేతలు కూడా జరిగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు సంధ్య కన్వెన్షన్ ఓనర్ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళడము, కోర్టులో పిటిషన్ దాఖలు చేయడము, ఆ పిటిషన్ సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ రోజు ఎటువంటి ఆర్డర్ కోర్టు ఇవ్వబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. చక్రి, ఈ రోజు వచ్చేటటువంటి తీర్పు ద్వారా సంధ్య కన్వెన్షన్ అసలు ఆక్రమణలో ఎంత చేసినటువంటి ఆక్రమణలో హైడ్రా అధికారులు ఎంత కూల్చివేశారు, ఇకపైన మళ్ళీ కూల్చేసిన వాటిల్లో నిర్మాణాలు మళ్ళీ చేపట్టి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది, వీటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి, రైట్, థ్యాంక్ యూ మధు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నప్పటికీ రాత్రి తెల్లవారుజామున మాత్రం తీవ్రంగా పడిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. అరకు, విశాఖపట్నం జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మినుములూరులో 10 డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీలు, అరకులో 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డి మాధురి రెడ్డి, మేము అరకు చూడడానికి వచ్చాము. 20 years కిందట చాలా ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మా మనవాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. చాలా హ్యాపీగా మేము ఫీల్ అయ్యాము. మంచు చాలా ఎక్కువగా ఉన్నది.
రాత్రి క్యాంపర్ వేసుకున్నాము. ఉదయం 8 అవుతున్నా సరే చాలా చలిగా ఎక్కువగా ఉన్నది. మేమైతే అరకు వచ్చాము వైజాగ్ నుంచి. ఇప్పటికీ మంచి ఎలా ఉందంటే మా చేతులు అగ్గిలాడితే చేతులు ఎలా కాలితే అలా మంట ఎక్కుతున్నాయి. టైం 9 అయినా సరే 9:30 అలా అయింది. ఈ క్లైమేట్ కోసం అరకు వచ్చా అంటే మేము నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అరకు వచ్చాము, ఊటీ వచ్చేందుకు థియేటర్ బాబు, ఈ క్లైమేటర్ బాబు, ఈ మంచి బాబు, ఎక్కడ రోడ్డే కనిపించట్లేదు అసలు. బళ్ళు కానీ చెట్లు కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఈ బుర్ర పౌడర్ బాబు క్లైమేట్. అన్ని జోగేశ్వర్ యాదవ్ అండి. నాతో పాటు విశాఖపట్నం నుంచి నా ఫ్రెండ్స్ అందరినీ అరకు రావడం జరిగింది. నిన్న సాయంత్రం 8 ఆ ప్రయాణానికి వచ్చాము. రాగానే ఇక్కడ టెంట్స్ క్యాంప్ ఫైర్ అంతా అరకులోని వాళ్ళు సదుపాయం ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు చూస్తే మార్నింగ్ 8 ఆ టైం అవుతుంది. ఇంకా కూడా మంచు ఇంకా కురుస్తుంది. అసలు నిజంగా ఆంధ్ర ఊటీ అనడానికి ఎటువంటి సందేహం లేదు. చాలా మంచి ఎన్విరాన్మెంట్ వాతావరణం అది ఉంది. ఇక్కడ అరకు ప్రజలు కూడా బాగా అన్ని సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేస్తారు, బాగా డెవలప్ చేస్తున్నారు. మేము యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము, కానీ ప్రతి ఇయర్కి ఏదో ఒక కొత్త ప్రదేశాలు అవి ఉంటాయి. మడగడ వ్యూ పాయింట్కి అది వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అరకు పైనరీకి వచ్చాము. చాలా చాలా బాగుంది. నా పేరు ప్రవీణ్ అండి. వైజాగ్ నుంచి ఫోటోషూట్కి వచ్చాము. నేను ఫోటోగ్రాఫర్ని. యాక్చువల్లీ ఏంటంటే ఈ సీజన్ వచ్చేసరికి మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేది దేనికంటే వచ్చే దారిలోనే మాకు లొకేషన్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎల్లో ఫ్లవర్స్ అలా కంటిన్యూ మాకు అలాగా రోడ్ సైడ్లోనే మంచిగా లొకేషన్స్లో ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఎంత బాగుంటాయంటే యాక్చువల్లీ అది అందరూ ఎవరైనా చూస్తే గ్రాఫిక్స్ అనుకుంటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మెయిన్ ఈ క్లైమేట్లో ఈ నవంబర్ డిసెంబర్లో వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. పైనేరీలో కానీ అరకు ఏరియాలో తీయడానికి. ఎందుకంటే ఈ సీజన్లో ఇంపార్టెంట్గా ఏంటంటే ఎల్లో ఫ్లవర్స్ అండి. ఈ సీజన్లో ఎల్లో ఫ్లవర్స్ బాగా ఎక్కువ రావడం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సాగర్ రెడ్డి, విశాఖపట్నం నుంచి వచ్చాను. అరకు అట్మాస్ఫియర్ చూడడానికి వచ్చాను. చాలా బాగుంది. మార్నింగ్ 7 అవుతుంది. అయినా సరే క్లైమేట్ మాత్రం సూపర్. మా ఫ్యామిలీతో వచ్చాము. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, ఎల్లో ఫ్లవర్స్ చూడడానికి పర్టికులర్గా వచ్చామండి మేము. మా పేరెంట్స్ కానీ మేము కానీ మా వైఫ్ కానీ ఎల్లో ఫ్లవర్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇప్పుడు నేను నా చిన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడడం. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ దట్ ఎల్లో ఫ్లవర్స్. నాది అమరావతి. ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను. ఫోటోషూట్ పర్పస్ వచ్చా, కానీ చూడటానికి ఇదే ఫస్ట్ టైం రావటం. ఈ మంచు ఇవంతా చాలా బాగుంది. ఐ థింక్ ఇట్ వాస్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ టు ఫ్యామిలీస్ అండ్ కపుల్ షూట్ చేయొచ్చు. మన ఏపీలో చాలా ఉన్నాయి. మనం చాలా లాంగ్ వెళ్ళి కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్ అన్నీ వెళ్ళి తిరుగుతూ ఉంటాం. టైం వేస్ట్, మనీ వేస్ట్. ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి వచ్చి మొత్తం చూడండి. కావాలంటే నా మాట అబద్ధం అయితే ఎంజాయ్ చేయడానికి అరకులో చాలా 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 బెస్ట్ ప్లేస్లు ఉన్నాయి ఈ సీజన్లో. ఎక్స్పెషల్లీ సిగ్గుపడుతుందండి. ప్లీజ్